మరి సాక్ష్యం ఇచ్చిన ప్రభుత్వ తండ్రి రాజేశ్వరమ్మ గారిని బట్టి వందనాలు. అమ్మ పట్ల మీరు చూపిన కృపకై స్తోత్రం. అమ్మని ఇంకా దీవించండి, బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, సంపూర్ణ ఆరోగ్యంతో దీవించండి. ప్రతి చీకటిని యేసు నామములో బంధిస్తున్నాను, తొలగించండి. జీవితంలో కార్యాలు జరిగించండి. ముఖ్యంగా వసంత సిస్టర్ కుటుంబం పట్ల మీరు చూపిన కృప ఎంతో ఉన్నతమైంది. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇక కూడా బలమైన సన్నిధితో ఆమె కుటుంబాన్ని దీవించండి, బ్రదర్ని బలపరచండి, ఆ కుటుంబాన్ని మీ కృపలో బలపరిచి అన్ని విషయాల్లో వర్ధిల్లించండి. నాయనా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా తండ్రి, మరి నీ వాక్యం విత్తబోచున్నాను, నీ సిలువ చట్టం వరుగుపరిచి మీరు నాతో మాట్లాడమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రోబెట్లారా, మరి కూడొచ్చిన మీ అందరికీ ప్రోపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రోజు కొంచెం దూర ప్రాంతంలో ఉన్నవారు ఆన్లైన్లో చూస్తాం పాస్టర్ గారని చెప్పడానికి కారణంగా మనం ఆన్లైన్ పెట్టడం జరిగింది. సో ప్రోబెట్లారా, మరి ఈ సమయంలో మన వాక్య భాగంలోకి వెళ్దాము. ఈరోజు మనము ఒక వ్యక్తి గురించి మనం చూడబోతూ ఉన్నాం. దయచేసి అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రతి ఒక్కరం వాక్యాన్ని హృదయపూర్వకంగా వినడానికి, ప్రభువా నాతో మాట్లాడనే ఆలోచనతో వినడానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు కొన్నిసార్లు శ్రమలకు అప్పగిస్తూ ఉంటాడు. అది మనం చెప్పిన మాట వినకపోతే లేదు, దేవుడితో ఆ విధంగా చేసేవాడు కానే కాదు. సో ప్రోబెట్లారా, మరి ఈ సమయంలో మనం బైబిల్లో నుంచి యోనా గురించి కొన్ని వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి వాక్యం చదువుకుందామండి. అమ్మా థ్యాంక్ యూ సిస్టర్. చదవబడిన వాక్యము దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. సో ప్రోబెట్లారా, అందరం కూడా మరి మౌనంగా కూర్చొని వాక్యం వినడానికి సిద్ధపడదాం. ప్రభువా మాతో మాట్లాడు దేవా అనే ఆలోచనతో వాక్యం విందామండి ప్లీజ్. ఇక్కడ మనం చూసుకున్న వాక్య భాగంలో యోనా దేవుని ఒక బలమైన సేవకుడు. మరి యోనా చాలా బలమైన సేవకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సువార్త చెప్తే నినివే పట్టణం అంతా రక్షించబడింది, గొప్ప ఉద్యమే రగిలింది, రాజుల హృదయాలు మారాయి. ఎంతోమంది వీళ్ళ జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురాగలిగారు. మూర్ఖులు భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్న వాళ్ళు సైతం వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలిగారంటే యోనా ఎంత బలమైన ప్రార్థన పరుడా, లేకపోతే యోనా ఎంత బలమైన దేవునికి ఇష్టమైన బిడ్డలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన బోధ ఎంత బలంగా ఉందో, దేవుడు ఆయన ఎంత బలంగా వాడుకున్నాడో. ఇంత బలమైన సేవకుడు యోనా అయినప్పటికీ కూడా మరి యోనా మొట్టమొదటిగా కొన్ని పొరపాట్లు చేసినట్టుగా మనం చూస్తామండి. మనం చదువుకున్న వాక్య భాగం 1వ అధ్యాయం 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణములకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో తర్షీషు పోవుటకు ఓడ ఎక్కెను. మరి యోనా దేవునికి ఇష్టమైన వాడే. యోనాను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. యోనాను దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. యోనా ద్వారా దేవుడు అనేక జీవితాన్ని కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ యోనా మాత్రం దానికి అంగీకారంగా లేడు. దేవుడు చెప్పింది ఒకటైతే ఆయన చేసేది ఒకటి. వింటున్నారు కదండి? దేవుడు చెప్పేది ఒకటైతే ఆయన చేసేది ఒకటి. యోనాతో దేవుడు ఒక మాట చెప్పాడు, నాయనా నువ్వు నినివే పట్టణం పోవాలి. ఈయననేమో దేవుడి నుంచి తప్పించుకుంటా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. యోనా ఎక్కడి నుంచి తప్పించుకుంటా ఉన్నాడంటే యెహోవా సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నాడంట. యెహోవా సన్నిధి నుండి పారిపోతూ ఉన్నాడు యోనా. ప్రభు బిడ్డలారా, యోనానే కాదు, ఈ రోజుల్లో చాలామంది యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. యెహోవా సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాల్సిన వాళ్ళు ఎంతోమంది కొంచెం గద్దిస్తే పారిపోతారు. అట్లా కాదయ్యా, ఇట్లా వాక్య ప్రకారంగా బ్రతకండి బాబు అంటే వద్దని దేవుని సన్నిధి విడిచిపెట్టి పారిపోతారు. దేవుని వాక్యాన్ని వాళ్ళకు నచ్చినట్టు కాకుండా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తే దేవుని సన్నిధి విడిచిపెట్టి పారిపోతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రభు బిడ్డలారా, అదే పొరపాటు యోనా చేస్తూ ఉన్నాడు. యోనా ఏం చేశాడంటే దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పారిపోతూ ఉన్నవాడు ఖర్చు పెట్టుకొని మరీ పారిపోతూ ఉన్నాడు. డబ్బులు కట్టి పారిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను దీవిస్తాను, నేను వాడుకుంటాను, నిన్ను అనేక మందికి బ్లెస్సింగ్గా మారుస్తాను అని దేవుడు చెప్తే
దేవుని మాటను కాదని ఆయన ఇష్ట ప్రకారంగా చేస్తూ దేవుని సన్నిధికి దూరంగా పారిపోతూ ఉన్నాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవునికి సన్నిధికి దూరంగా పారిపోయి ఆయనకు దూరంగా మనం ఎక్కడా పారిపోలేం. బైబిల్ ఏం చెప్తా ఉందంటే 139వ దావీదు కీర్తనలో ఆయన ఆకాశంకి ఎక్కిన ఉన్నాడు, సముద్ర దిగాంతంలో ఉన్న ఆయన ఉంటాడు. ఆయన దగ్గర నుంచి మనం పారిపోవడం సాధ్యం కాదు. కానీ ఆయన సన్నిధి నుంచి పారిపోవడానికి ఈయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు కూడా. అయితే ప్రభు బిడ్డలారా, మరి కొంతమంది కొన్నిసార్లు ఇళ్లలో ప్రార్థన పెడితే మొగలు ఇంట్లో నుంచి పారిపోతారు. మీకు ఆ విషయం తెలుసో తెలీదు? ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ఎక్కువ శాతం మగవాళ్ళే ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటారు. ఇంట్లో గృహకడుగ జరుగుతూ ఉంటుంది, సారేమో పారిపోతాడు, ఇంట్లో ఉంటాడు. దేవుని సన్నిధిలో భయపడి పారిపోది సాతాను. మరి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధానంలో ఆదివారం అంటే అక్కడికి వచ్చి కూర్చోవాలి. కానీ దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్న ప్రజలు ఈరోజు చాలామంది ఉన్నారండి. ప్రభు బిడ్డలారా, దేవుని సన్నిధి నుంచి పారిపోయి బాగుపడే పరిస్థితులు మనకు కనబడవు. దేవుని సన్నిధికి ఎంత దూరం పారిపోతావు? దేవుని సన్నిధికి దూరంగా పారిపోయి కూడా నువ్వు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని చూడలేవు. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళడం ద్వారా నువ్వు కోల్పోతావు తప్ప సంపాదించుకో. ఈ యోనా జీవితంలో మనం ఏం చూస్తామంటే, ఆయన దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్న స్థితికి చూస్తూ ఉన్నాం. తండ్రిని విడిచిపెట్టి తండ్రి దగ్గర నుంచి లోకంలో ఆశల వైపు పరిగెత్తితే, తండ్రిని కాదనుకొని తండ్రిని విడిచిపెట్టి పారిపోతే బ్రతుకు అగమ్య గోచరంగా మారుతుంది. ఉదాహరణకి బైబిల్లో తప్పిపోయిన కుమారుడే తీసుకుందామండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి సన్నిధిని కాదని బయటికి వెళ్ళిపోయాడు. తండ్రితో ఉంటే ఆశీర్వాదం, తండ్రి మాట వింటి బ్రతికితే దీవించబడతాడు. దేవుడు ఒక రాజ స్థితిలో ఉంచాడు, యువరాజు స్థితిలో ఉంచాడు ఆయన్ని. ఏ కొరత లేదు, ప్రశస్తమైన వస్త్రాలతో ఉన్నాడు ఆయన. ఆయన కూర్చున్నా లేచినా పని వాళ్ళందరూ చేతి కింద ఉంటా ఉన్నారు. నీళ్లు తెచ్చిచ్చడానికి పని వాళ్ళు ఉన్నారు. ఆయన ఏది కావాలంటే దానికోసం పని వాళ్ళు ఉన్నారు. సుఖవంతమైన జీవితం. అలాంటి జీవితాన్ని కాదనుకొని పారిపోయిన మూర్ఖుడు మనకు బైబిల్లో తప్పిపోయిన కుమారుడు. అదే గుంపులో మనము యోనాను చూస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు తప్పిపోయి దేవుని సన్నిధానంలో వాళ్ళు ఎలగబెట్టింది ఏమీ లేదు. టు బి ఫ్రాంక్, ఈ రోజుల్లో సండే వర్షిప్ ఉంది అంటే పారిపోతున్న వాళ్ళు ఎంతమంది అండి? ఎన్ని చైర్స్ ఖాళీ ఉన్నాయి. వాట్ ఇస్ కారణం ఏంటి? ఎందుకు దేవుని సన్నిధి అంటే పారిపోతూ ఉన్నాం? దేవుని సన్నిధికి దూరంగా పారిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? పారిపోయిన యోనా ప్రయాసపడ్డాడు, శ్రమపడ్డాడు, ప్రాణం పోతే బాగుండు అనుకునే స్థితికి వచ్చాడు. పారిపోయిన వాడు దేవుని సన్నిధికి దూరంగా పారిపోయిన తప్పిపోయిన కుమారుడు నా బ్రతికెందుకున్న సిచ్యువేషన్స్కి వచ్చేసాడు. తల కొట్టుకున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, నా తండ్రి దగ్గర ఉంటే బాగుండు, అనవసరంగా పారిపోయి వచ్చా. ప్రభు బిడ్డలారా, మీకు అర్థం కాకపోవచ్చు, తండ్రికి దూరంగా పారిపోయి మనం ఏమీ సాధించలేము. కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకుంటా ఉన్నా, ప్లీజ్ దేవుని సన్నిధికి దూరంగా పారిపోకండి. ఆరాధన ఉన్న రోజు పారిపోకండి. ఇంట్లో ప్రార్థన ఉంటే పారిపోకండి. ఇంట్లో ఒకరు ప్రార్థన చేస్తుంటే మీరు పారిపోకండి. ఇంట్లోకి పాస్టర్స్ వస్తే వీళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మరి గమ్మత్తైన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళని నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. దేవుని సన్నిధికి దూరంగా పారిపోయి మనం చేసేది ఏమీ లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధి ఉన్న రోజు దేవుని సన్నిధానంలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఆదివారం అనేది దేవుని సన్నిధిలో గడపాల్సిన దినం. కానీ ఈరోజు ఎంతమంది పారిపోయారో, ఎటు పారిపోయారో తెలియదు. పారిపోయిన వాళ్ళు వచ్చి సాక్ష్యాలు ఇచ్చినప్పుడు బాధే ఇస్తారు తప్ప సంతోషకరమైన విషయాన్ని చెప్పరు. సండే రోజు నేను బయటికి వెళ్ళిన బ్రదర్ దేవుడు ఈ పని చేశాడు, సక్సెస్ అయిందని ఇంతవరకు ఎవరో సాక్ష్యం చెప్పినప్పుడు ఈ 13 సంవత్సరాల్లో నేను ఎప్పుడు వినలేదు. సండే రోజు దేవుని కాదని చాలా పనులు పెట్టుకొని వెళ్ళి డిప్రెస్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది, కృంగిపోయి వచ్చిన వాళ్ళు చాలామంది. నీవు దేవుని సన్నిధానికి వస్తే దేవుడు నీ పని చేసి పెడతాడు. దేవుని కాదని నీ పని మీద నువ్వు వెళ్తే దేవుడు నీ విషయంలో ఏం చేయలేడు. ఇలా దేవునికి వ్యతిరేకంగా దేవుని సన్నిధానంలో గడపాల్సిన మనము దేవునికి దగ్గర నుంచి పారిపోయి అలవాటు చేసుకుంటే, అది నీకు అలవాటుగా మారితే నీ బ్రతుకుల్లో పతనమే తప్ప ఆశీర్వాదం చూడవు. ఈరోజు నీ కళ్ళ ముందున్న ఆశీర్వాదం కూడా ఒకరోజు దేవుడు చేసేస్తాడు. జాగ్రత్త ప్రభు బిడ్డలారా, ఇది వాస్తవం చెప్తా ఉన్నా. ఈరోజు నీకు ఆశీర్వాదం ఉండి ఉండొచ్చు, కానీ వన్ డే దేవుడు డెఫినెట్గా ఈ విల్ రిమూవ్ ఇట్. ఎందుకో తెలుసా?
నువ్వు బుద్ధి రావాలి, నువ్వు తప్పేంటో తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన బిడ్డవి, నిన్ను రక్తం గార్చి ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. నువ్వు తప్పిపోయి లోకంలో తిరుగుతూ ఉంటే, తప్పిపోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. నా కొడుకే నా మాట వినకుండా ఏదో పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తూ బయటికి వెళ్తే ఊరుకుంటానా? చెంప మగలగొట్టి కూర్చోబెట్టుకుంటా. అవునా కాదండి? నా కొడుకు నా మాట వినకుండా ఎక్కడికో వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకుంటా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను. దేవుడు కూడా ప్రేమిస్తాడు. ఆయన సన్నిధికి వ్యతిరేకంగా పారిపోయిన ఒక రోజు హీ విల్ టేక్ యాక్షన్. ఆ స్థితి మనం తెచ్చుకోవద్దు ప్రోబెడ్లారా. ఇది చాలామంది జీవితాల్లో నేను చూశాను. ఎంతోమంది జీవితాల్లో దేవునికి దూరంగా పారిపోయి మళ్ళీ దేవాన్ని వచ్చి ఆయన పాదాల మీద పడి బ్రతుకులు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక భాగం, ఆ భాగంలో ఒకడే ఈయన దేవునికి వ్యతిరేకంగా పారిపోయాడు. దేవుడు అంటా ఉన్నాడు, నిన్నవే వెళ్ళాలి బిడ్డ, నిన్ను అక్కడ నేను వాడుకుంటాను. ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానం లేని జీవితంతో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు నాశనానికి దగ్గరగా ఉన్నారు, వాళ్ళ నరకానికి దగ్గరగా ఉన్నారు. యోనా, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి వాళ్ళ బ్రతుకులు మార్చాలయ్యా అని చెప్తే, వాళ్ళ గురించి నాకెందుకయ్యా అన్నట్టుగా, వాళ్ళు పాపం చేసిన వాళ్ళు పాపంనే జావని, నాకు సంబంధం లేదన్నట్టుగా దేవుని మాటనే పెడచెవిన పెట్టి దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నవాడు యోనా. దేవుని చెప్పిన మాటకు వ్యతిరేకంగా వెళ్ళడమే కాదు, ఆయన దేవుని సన్నిధికి దూరంగా పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అటు వెళ్ళమంటా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవుని కనబడకుండా వెళ్దాం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్తావు దేవుని కనబడకుండా? ఎంత దూరం తప్పించుకుంటావు దేవుని దగ్గర కనబడకుండా? ఈ ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. దేవుని సన్నిధికి దూరంగా తప్పిపోయిన కుమారుడు కన్నీళ్లతోనే అలమటించి తిరిగి వచ్చాడు. దేవుని సన్నిధికి వ్యతిరేకంగా వెళ్ళి పారిపోయిన యోనా విషయంలో మనం ఆలోచిస్తే, పారిపోయిన ఆయన 3 రోజులు నరకయాతన పడ్డాడు. చేప గర్భంలోకి వెళ్ళిపోయి ఆ కంపు, ఆ వాసనతోని ఆయన ఏమంటాడంటే విసిగిపోతాడు ప్రాణం మీద. ఒక మాట అంటాడు ఆయన, ఏమనంటే, ప్రాణాంతము వచ్చినంత జలములు నన్ను చుట్టుకొంచున్నవి, సముద్ర అగాధం నన్ను ఆవరించున్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, ఇక చచ్చిపోతా, నా పని అయిపోయిందిరా అని ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడిన ఈ మాటలు సంతోషంతో రాసిన మాటలు కాదు, వేదనతో గుండె పగిలిన స్థితిలో రాసిన మాటలు ఇవి. చాప గర్భంలో ఉండి ప్రోబెట్లారా, ఆ దిక్కుమాలిన స్థితి, ఆ బాధాకరమైన స్థితి, ఆ నాచులో నలిగిపోతా ఉన్న స్థితి ఎందుకు వచ్చిందంటే దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు కాబట్టి. ప్రోబెట్లారా, దేవుని సన్నిధి నుంచి పారిపోయే ప్రయత్నాలు చేయకండి. దేవుని సన్నిధిలో ఉండి చూడు, దేవుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చి నిన్ను దీవిస్తాడు. అంతే తప్ప ఆయన సన్నిధి నుంచి పారిపోతే ఒక విషయం మర్చిపోవద్దు. నేను మరలా చెప్తా ఉన్నా, యూ బిలాంగ్స్ టు గాడ్. నువ్వు దేవుని బిడ్డవు. పారిపోతే మాత్రం దేవుడు ఊరుకోడు. ఈ రోజు కాకపోతే రేపు ఎలా సరి చేసుకోవాలో చేసుకుంటాడు. మనల్ని ఒక దెబ్బ కొట్టి సరి చేసుకోక మునిపే మనం సరి అయి మన జీవితాన్ని బాగు చేసుకుందాం. అంతేగాని కదా, తొంటో నడుమో ఎరగొట్టేదాకా చూసుకోకూడదు. రియల్లీ నేను ఏదో విషయంతో చెప్పట్లేదు, నేను వాస్తవం చెప్తా ఉన్నాను, టు బి ఫ్రాంక్ ఇది. కాబట్టి ప్రభు బిడ్డలారా, బీ కేర్ఫుల్. దేవునితో ఆటలాడొద్దు. దేవుని సన్నిధి అంటే భయం కలిగి బ్రతకమంటా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాని ఆయన దృష్టి ఇస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన సన్నిధి నుంచి దూరంగా పారిపోయి నువ్వేమీ సాధించలేవు అని చెప్పడానికి వీళ్ళిద్దరు మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. మనమైనా దేవుని సన్నిధి నుంచి పారిపోయే గుణం ఉంటే మార్చుకుందాం. దేవుని సన్నిధి నుంచి పారిపోయే మనస్తత్వం ఉంటే తీసివేసుకుందాం. అంతేకాకుండా రెండో మాటలో మనం ఒక మాట చూస్తామండి. 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఇంకో మాట అంటాడు. 1:5లో అమ్మ చదువుమా. అమ్మా థ్యాంక్ యూ మా. ఇక్కడ ఇంకో మాట 5వ వచనంలో మనం చూస్తాము. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండను. ఫస్ట్ ఏమో ఆయన దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నాడు. రెండోది ఏమో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని సన్నిధిలో అందరూ ఓడలో భయంకరమైన తుఫాను వచ్చి సముద్రం అక్కడ వచ్చి, ఆ సముద్రం మీద భయంకరమైన తుఫాను వచ్చి ఓడ కింద మీద పడుతూ ఉంది. అందరూ ప్రాణం మీదకి వచ్చిందని భయపడుతూ ఏడుస్తూ ఉంటే సార్ మాత్రం ఏమీ చింత లేనట్టుగా పడుకున్నాడు. ఈయనకు తెలియదా? ఈయనకు మెలకువ లేదా? ఆయన మెలకుతూనే ఉన్నాడండి, నిద్రపోలేదు ఆయన. ఇక్కడ మాట మనం చూద్దామండి. ఆయన గాఢ నిద్రపోయి ఉండనంట. అంత గాలి తుఫాను వస్తుంటే గాఢ నిద్ర ఎట్లా పట్టింది సార్కి? గాఢ నిద్ర పట్టి ఆయన పండుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి దూరంగా పారిపోతూ ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా ఈయన దేవుని సన్నిధిని మరి ఏమాత్రం భయం లేకుండా నిద్రపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చేసింది తప్పు, నేను వెళ్తుంది దేవునికి వ్యతిరేకంగా అన్న ఆలోచన ఆయనకు లేదే.
ఆయన ఎలా ఉన్నాడంటే మనం వాక్య భాగంలో చూస్తే ఆయన చింత లేనివాడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు కానీ అందరూ వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈయనేమో నిర్లక్ష్యంగా ఉన్నాడండి ఈయన. ప్రభుబెట్లారా, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం అనేది ఆశీర్వాదం కానే కాదు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేయడం ద్వారా మనం దేవుని ఆశీర్వాదం చూడలేం. ఇదే యోనా వెళ్ళి నినివే పట్టణస్థులకు సువార్త ప్రకటించిన తర్వాత వారు నిర్లక్ష్యం చేయలేదు. దేవుని మాట విన్న వెంటనే దేవుని సన్నిధిలో మోకరించారు, ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఉన్నారు ఉపవాసం, వాళ్ళ పిల్లల్ని ఉపవాసం ఉంచారు, వాళ్ళ గొడ్లని ఉపవాసం ఉంచారు, అన్ని పనులు మానేశారు. 3 రోజులు కన్నీళ్లతో ప్రార్థన చేశారు, కటిక ఉపవాస ప్రార్థన చేశారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాక్య భాగంలో మనం చూస్తాము, దేవుని మాట నిర్లక్ష్యము చేయలేదు వాళ్ళు. ఈయన దేవుని మాట నిర్లక్ష్యం చేసి మంచిగా నిద్రపోతూ ఉన్నాడు, గాఢ నిద్రపోతూ ఉన్నాడంట. ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తూ ఉంటే ఆ ఓడ మీద భయంకరమైన తుఫాను కొడతా ఉన్నప్పటికి కూడా ఆయన మాత్రం గాఢ నిద్రలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుబెట్లారా, గాఢ నిద్రలో ఉన్నాడు కరెక్టే. నిద్ర నుంచి మెలకు వస్తే వణుకు భయం తప్ప ఇంతకు మించి వేరే కనబడేది పరిస్థితి లేదు అక్కడ. ఈరోజు దేవుని సన్నిధిని దూరంగా వెళ్ళి గాఢ నిద్రలో ఉన్నవేమో, దేవుని సన్నిధిని విడిచిపెట్టానన్న ఫీలింగ్లో నువ్వు లేకపోవచ్చు. దేవుని సన్నిధిని విడిచిపెట్టాను అన్న ఆ భయమే లేకుండా జీవిస్తున్నావు కావచ్చు. దేవుని సన్నిధిని విడిచిపోయి నాకు లోకంలో సంతోషంగా ఉంది, నాకు వీళ్ళు దేవుళ్ళు అనుకుంటా ఉన్నావేమో. ప్రభుబిడ్డ, దేవుడు తప్ప నేను ఎవ్వరూ కాపాడలేడు. కాబట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే అలవాటు ఉంటే మానేయండి. మనలో చాలామంది నిర్లక్ష్య స్వభావం దేవుని సన్నిధి విషయంలో కనపరుస్తాం. నిర్లక్ష్య స్వభావం నువ్వు దేని విషయంలో కనపరిచినా అది నీకు ఆశీర్వాదమే కాదు. ఉద్యోగంలో నిర్లక్ష్యం చేసి చూడు, ఉద్యోగం నుంచి పీకేస్తాడు. స్కూల్కి నిర్లక్ష్యంగా వెళ్ళు, టీచర్లు టీసీ ఇచ్చి పంపించేస్తారు. లేకపోతే ఏదైనా పనిలో నువ్వు నిర్లక్ష్యం చూపించు, సక్సెస్ కావు. అదేవిధంగా ప్రభుబెట్లారా, నిర్లక్ష్య స్వభావము దేవుని దగ్గర దేవుడు ఇష్టపడాడు. ఈయన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు, దేవుడి మాట లక్ష్యం చేయలేదు. దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళడమే కాకుండా దేవుని మర్చిపోయిన స్థితిలో ఉన్నాడు ఆయన. కాబట్టి కానీ ఈయన చెప్పిన ఎవరికైతే ఈయన బోధించాడో వారు నిర్లక్ష్యం చేయలేదు. వారు దేవుని మాట విన్నారు, దేవుని సన్నిధిని 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశారు. దాని ప్రతిఫలంగా దేవుడు వాళ్ళకి చేద్దాం అనుకున్న కేడు చేయక మానేసి వారిని దీవించాడు, వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు. ఈరోజు మన బ్రతుకుల్లో ఆశీర్వాదం రావాలంటే నిర్లక్ష్యంతో బ్రతికితే రాదు. ప్రార్థన చేయవాలంటే నిర్లక్ష్యం, చర్చికి రావాలంటే నిర్లక్ష్యం. నిజమండి, దేవుని కార్యాలు చేయాలంటే నిర్లక్ష్యం. బైబిల్ చెప్తా ఉంది, యెహోవా కార్యం అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు. యెహోవా కార్యం అంటే ఏదో కాదు, నువ్వు ప్రార్థన చేయడమే నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు, శాపం వస్తుంది. జాగ్రత్త. శాపం అనేది ఏం చేస్తుంది అంటే నీ కళ్ళ ముందు ఆశీర్వాదం ఉన్నా కనబడకుండా చేస్తుంది. నీ కంటి ముందుకు ఆశీర్వాదం వచ్చినా నువ్వు దాన్ని చూడలేవు. నీ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది. ప్రభుబెట్లారా, నిర్లక్ష్య స్వభావం దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలుగా నిర్లక్ష్య స్వభావం వద్దు. దేవుని సన్నిధి అన్న రోజు పరుగులు తీసే హృదయం మనకు కావాలి. ఎప్పుడెప్పుడే లేచి పరిగెడతాననే మనసు కావాలి. ఇక్కడ ఒక తల్లి ఉంది, నాకు తెలిసినప్పటి నుంచి ఏ రోజు నుంచి ఆమె చర్చికి రావడం ప్రారంభించిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర ఒక 4-5 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ రోజు కూడా ఆమె చర్చి స్టార్ట్ కావడానికి ఒక గంట ముందు వచ్చి కూర్చుంటుంది, 1.5 అవర్ ముందు వచ్చి కూర్చుంటుంది. అది దేవుని పట్ల భక్తి అంటారు. ఆరాధన స్టార్ట్ అయినాక మెల్లగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి చివరి ప్రార్థన అప్పుడు అది భక్తి కాదు, అది నిర్లక్ష్యం. ప్రభుబిడ్డ, అది నీకు ఆశీర్వాదం కాదు. నేను మిమ్మల్ని గద్దించట్లేదు, మిమ్మల్ని ఏదో అనట్లేదు. ఒక దైవజనుడిగా నా బాధ్యత బుద్ధి చెప్పాలి, తప్పుదిద్దాలి, చక్కపరచాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణతో చెప్తా ఉన్నాను. ప్రభుబెట్లారా, ఇక్కడ వాక్య భాగంలో వచ్చింది కాబట్టి మీకు చెప్తా ఉన్నా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి శాపాలు తెచ్చుకోవద్దు ప్లీజ్. నేను చాలాసార్లు చెప్పాను, ఆమెకు చేతగా ఆమెకి తెల్లవారు లేసి చలికాలమైనా వర్షకాలమైనా ఎండాకాలమైనా ఆమెకు రావడానికి 7:30కు కుదిరితే ఆరోగ్యాలు క్షేమంగా అన్నీ బాగున్న మనం మాత్రం 8:30, 9:30, 10 అయితే కూడా దేవుని సన్నిధానంలో కనబడట్లేదంటే అది ఏదో కాదు, మన నిర్లక్ష్యం. ఇట్స్ క్లియర్, నిర్లక్ష్యం అండి. నీకు ఆశ ఉన్నప్పుడు నువ్వు ఆగలేవు, చూడాలనే తృష్ణ ఉన్నప్పుడు నువ్వు ఆగలేవు, నా ప్రభు సన్నిధి కావాలనుకున్నప్పుడు నువ్వు ఆగలేవు. ఆ ఆశ నిన్ను పరిగెత్తేలాగా చేస్తుంది. ఎవరైనా రేపు ఒక ప్రత్యేకమైన దినమని తెలిస్తే ఈరోజు నువ్వు నిద్రపోనే పోవే. రేపు ఒక ప్రత్యేకమైన ఒక బ్లెస్సింగ్ ఉంది, లేక ఒక ఆశీర్వాదం ఉందని తెలిస్తే ఈ రాత్రి నిద్రపోతావా? రాత్రి 10 సార్లు లేచి ఎప్పుడు తెల్లారిందా అని చూస్తూ ఉంటావు. అది లక్ష్యం ఉంచిన వాడి గుణం.
నిర్లక్ష్యం చేసేవాడు ఏం చేస్తాడంటే అనుకుందాం తీ, ఇప్పుడు పోయేది ఏముంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద క్రిస్టియానిటీ. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాల్లో ఇదే జరుగుతూ ఉంది. ఇది మనకు శాపం అని బైబిల్ చెప్తా ఉంది. యాజ్ ఎ పాస్టర్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు టెల్ యూ. ఇది నా ఒక సేవకుడిగా నా బాధ్యత ఇది. కాబట్టి ప్రభు బిడ్డలారా, నిర్లక్ష్యము మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడమే కాదు, దేవునికి దూరం చేయడమే కాదు, మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి దూరం చేస్తుంది. దేవుని నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు. ఇంత భయంకరమైన వర్డ్ మనకు తెలిసిన తర్వాత కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామంటే మనం యెహోవా అంటే ఆయన మాట విని భయపడే వ్యక్తులం కాదు. టు బి ఫ్రాంక్, ఇది దేవుడు అంటే భయపడి గజగజ వణుకుతూ నిలబడే వాడిని దేవుడు దృష్టిస్తాడంట. నువ్వు దేవుని సన్నిధానికి రావడానికి నిర్లక్ష్యం చూపించే వ్యక్తి అయినప్పుడు నీ పట్ల దేవుడు ఎలా కృప చూపిస్తాడు? ప్రభు బిడ్డలారా, ప్లీజ్ ఒక సేవకుడిగా బ్రతిమలాడి చెప్తా ఉన్నాను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన చేసుకుంటా మెల్లిగా 6 గంటలకు చేస్తా అనుకున్న ప్రార్థన చెయ్యి. కొద్దిసేపు అయిన తర్వాత ప్రార్థన చేస్తా అంటే అది నిర్లక్ష్య స్వభావంతో ఆ రోజు ప్రార్థనే జరగదు. ప్రార్థన చేస్తామనుకున్న సమయంలో మోకరించి దర్శాలు అవి ఇవి అని వంకలు చెప్పకు. అట్లా నిర్లక్ష్యం చేసి నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకుంటే సాతాను అవకాశం తీసుకొని నేను తొక్కేస్తాడు. ప్రభు బిడ్డ, నువ్వు చాలా కోల్పోతావు. మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను దేవుని దాసునిగా, ప్లీజ్ దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం మన జీవితాల్లో అస్సలే వద్దు. ప్రార్థన చేయడం నేర్చుకుందాం. నువ్వు నిర్లక్ష్యం లేకుండా దేవుని సన్నిధానంలో గడుపు, నేను కౌగిట్లో హత్తుకుంటాడు ఆయన. నిజం చెప్తా ఉన్నా, ఆయన కౌగిట్లో దాచుకొని నడిపించుకుంటాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, దయచేసి మన ఆత్మీయ జీవితంలో నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా, యెహోవా అంటే భయము కలిగి జీవించేవాడు, యెహోవా అంటే భయభక్తులు గలవాడు. ఆ దేవుడు ఎవరి గురించి చూస్తూ ఉన్నాడంటే యెహోవా అంటే భయపడి ఆయన మాట విని వణుకుతూ ఉంటాడు. వాని మీద దేవుని దృష్టి ఉంటుంది, వాడిని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. సో ఆ జీవితం మనకు కావాలి అంతే తప్ప నిర్లక్ష్య స్వభావంతో కూడిన జీవితం కాదు. ఇది నీ ఉద్యోగం కాదు, ఇది నీ స్కూల్ కాదు, ఏదో కథలు చెప్పుకోవడానికి. ఇట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధి ఇది. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. పాస్టర్లు కథలకు చెప్పొచ్చు, కథలు పాస్టర్లకు చెప్పొచ్చు, దేవునికి కథలు చెప్పలేం. ప్రభు బిడ్డలారా, ప్లీజ్ దేవుని సేవకుడిగా బ్రతిమలాడుతూ ఉన్నా, దేవుని విషయంలో నెగ్లిజెన్సీ వద్దు. నిన్ను దీవించాడా, ఆ దీవెన కాపాడుకో, పోగొట్టుకోకు. ఇచ్చిన దీవెన పట్టుకొని తిరుగుతూ ఉంటే ఉన్నది బీకేస్తాడు ఒకరోజు. బీ కేర్ఫుల్. మంచి ఉద్యోగం ఇచ్చాడా, మంచి ఆరోగ్యం ఇచ్చాడా, అన్ని ఇచ్చాడా, వాటిని బట్టి దేవుని స్తుతించు. నువ్వు వారానికి ఇచ్చేది 2 గంటలు, మ్యాక్సిమం 2 గంటలు ఇస్తూ ఉన్నావు. 2 గంటల్ని కూడా బలవంతంగా నువ్వు ఇస్తే ఇది నీ నెగ్లిజెన్సీ కాకపోతే ఇంకేంటి? ఈ నెగ్లిజెన్సీ నీ జీవితంలో ఆశీర్వాదానికి కారణం కాదు. మళ్ళీ అంటాం, మాకు ఇది లేదు పాస్టర్ గారు, మాకు ఇవ్వలేదు పాస్టర్ గారు, మాకు అది లేదు పాస్టర్ గారు, ఇది లేదు పాస్టర్ గారు, అయ్యగారు అది లేదు, ఇది లేదు. ఇది మన జీవితంలో జరుగుతూ ఉన్న పొరపాటు, మనం చేసే తప్పు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈయన కూడా నిర్లక్ష్యం చేశాడు. ఈయన మనసు నిర్లక్ష్యం చేస్తూ ఉంది, దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు. దేవుని మాట అంటే లక్ష్యమే లేదు ఈయనకి. అందుకని దేవుడు ఊరుకున్నాడా? నేను మాట చెప్పాను, ఆయన బిడ్డల్ని, ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళని, ఆయన నామంలో ప్రార్థించిన వారిని ఆయన విడిచిపెట్టాడు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. ఒక్కరోజు ఎక్కడో అక్కడేసి నిన్ను మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు. ఈయనను తీసుకెళ్ళి ఎక్కడ వేసాడు? చాప గర్భంలో వేశాడు. సెట్ అయ్యండి బిడ్డ, అప్పుడు వచ్చాడు. ఆ స్థితి మనకు రావద్దు. ఇక్కడ కూర్చున్న దైవజనులు నోవా గారు సాక్ష్యం చెప్తారు, ఆయన పక్షాన్ని నేను చెప్తాను. దేవుని సేవను దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతమంది దేవుని సేవకు రమ్మన్నా రాకుండా తిరిగాడు. కరోనా పెట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈరోజు మన దగ్గర కూర్చోబెట్టాడు. నిజమండి, అన్నయ్యను నిన్ను తక్కువ చేసి మాట్లాడడానికి కాదు, అన్నను సాక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు మనతో పాటు పరిచయంలో ఆయన ఉన్నాడు, అక్కడ మంచిగా వాక్యం చెప్తాడు. ఆ విధంగా ఆయన ఉన్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఆ మార్పు వచ్చింది, దేవుని బిడ్డగా మళ్ళీ మార్చబడ్డాడంటే ఒక బాధ వచ్చింది కాబట్టి. అక్కడ దాకెందుకు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉన్నా. నేను కొన్ని 100 సార్లు నీ సేవ చేయదేమని తప్పించుకున్నా. మంచాన పండబెట్టిన తర్వాత లేచి వచ్చి సేవ చేస్తూ ఉన్నా. ఆ స్థితి మనకు రావద్దు ప్లీజ్. దెబ్బ పడేదాకా మనం చూడొద్దు. మనం దేవుని బిడ్డలము. నేను భయపెట్టడానికి మేము మాట్లాడట్లేదండి. నిర్లక్ష్య స్వభావం దేవుని పట్ల ఉంటే మీకు ఆశీర్వాదం కాదని చెప్తా ఉన్నా.
దేవుని పట్ల నిర్లక్ష్య స్వభావం మీ జీవితంలో మేలే కాదు. కాబట్టి ప్లీజ్ దేవుని బిడ్డలుగా, మరి నినివే పట్టణస్తులు నిర్లక్ష్యం చేయలేదు. దే హ్యావ్ సీన్ ద బ్లెస్సింగ్. ఈరోజు ఆ బ్లెస్సింగ్ నువ్వు చూడాలంటే నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టి నువ్వు అనుకున్న సమయంలో మోకరించి ప్రార్థన చేయి. చర్చ్ టైం ఉందా, పరిగెత్తు. అది నిర్లక్ష్యం లేని స్వభావం. నిర్లక్ష్యం చూపించావంటే శాపానికి మనము బానిసలవుతాం. అది మనల్ని ఏలుబడి చేస్తుంది. తర్వాత ప్రార్థన చేయండి అంటే మేము ఎంత ప్రార్థన చేసినా అక్కడ ఆశీర్వాదం రాదు. తర్వాత పాస్టర్ గారిలో ఏమీ లేదనుకొని మళ్ళీ వేరే ప్రాంతాలు తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకోవడం తప్ప, 10 రకాల చర్చెస్కి వెళ్తే అక్కడొకటి ఇక్కడొకటి విన్న తర్వాత మనల్లో బుర్రకారం అయిపోయి దేవునికి దూరం అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన పరిశుద్ధాత్మ ఉందా అంటాడు, ఆయన లేదంటాడు. ఆయన చప్పట్లు కొట్టొద్దంటాడు, ఈయన చప్పట్లు కొట్టమంటాడు. ఆయన వాక్యంలో ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి చెప్తాడు. ఈ 10 స్థలాలు తిరిగిన తర్వాత పిచ్చోడైపోయి దేవుని సంధానే విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అది ప్రభు బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా దేవుని సహవాసంలో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలుగా నిర్లక్ష్య స్వభావం మన జీవితంలో, వాక్యంలో, ప్రార్థన విషయంలో ఉంటే మార్చుకుందాం. నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేసుకోకపోతే మనము దీవెన చూడము. 2 మాటలు చెప్పాను. ఒకటి, దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నవాడు. మనం పారిపోతే మనం ఏమీ చూడలేము ఆశీర్వాదం. రెండోది, దేవుని సన్నిధానంలో నిర్లక్ష్యం మన జీవితంలో క్షేమమే కాదు. మూడోది, ఇంకో మాట 1వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఓడనాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, చావకుండా ఆ దేవుడు మనందు కనికరించునేమో అనను. ఒక మంచి వర్డ్ చెప్పాడండి. ఎవరు చెప్పారో తెలుసా? ఓడనాయకుడు. ఏమంటా ఉండవు, రే నిద్రపోతాడా లేరా. ఇదే మాట చాలా కోపంతో అని ఉండొచ్చు. అయినా ఇంకా కోపంగా మాట్లాడి ఉండొచ్చు. ఏమరా ఇట్లా పండుకున్నావేందని బాగా తిట్టి ఉండొచ్చు. ఇక్కడ ఇంత మంచిగా రాశాడంటే డెఫినెట్గా అంటే మాట వేరు, రాయబడిన విషయం వేరు కదా. రాసినప్పుడు కొంచెం గౌరవార్థంగా రాస్తాం కదా. ఈ మాట నాకు నోవా గారు ఒకసారి చెప్పారు. నేను ఎవరికైనా లెటర్ రాస్తే ప్రియమైన నా తల్లిదండ్రులకు అని రాస్తాం. మాట్లాడినప్పుడు అమ్మా నాయన అని మాట్లాడతాం. ప్రియమైన అనే వర్డ్ రాదు. ఈ ప్రియమైన అనే వర్డ్ని యూజ్ చేస్తూ రాసే మాటలు లిఖితపూర్వకంగా ఉంటాయి. అలాంటి ప్లేస్తోనే ఇలాంటి మాటలు మాట్లాడంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఇంకా భయంకరంగా మాట్లాడని అర్థం. కాబట్టి ప్రభు బిడ్డలారా, వాళ్ళు ఎంతో కోపంగా మాట్లాడుతూ ఉన్నారు. పోయి నిద్రపోతా లేరా అని మాట్లాడితే లేసేమంటా ఉండదు తెలుసా? ఒరే లేరా, చచ్చిపోయేటట్టున్నాము, లేచి ప్రార్థన చేయి, నీ దేవుడికి ప్రార్థన చేయి అని మిగతా వాళ్ళంతా వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తగా ఉన్న వానికి మాత్రం ఏం చెప్తా ఉన్నారు? ప్రార్థన చేయమంటే మనోడు ప్రార్థన చేస్తాడా? మీరు బైబిల్లో చదువుకోండి. ప్రార్థన చేయట్లేదు సార్, ప్రార్థన చేయట్లేదు. దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నవాడు ప్రార్థన ఏం చేస్తాడండి? దేవుడు అంటే నిర్లక్ష్యం చేసేవాడు ప్రార్థన ఏం చేస్తాడా? జరగదు. దట్ ఫాస్ట్ హ్యాపీ. అదే జరిగింది ఇక్కడ. దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నవాడు, దేవుని నిర్లక్ష్యం చేసినవాడు, ఈరోజు ఒక శ్రమ వచ్చింది, ప్రార్థన ఎందుకు చేస్తాడు? ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయకపోతే వీళ్ళందరూ వచ్చి అంటూ ఉన్నారు, ఒక నిద్రపోతా ప్రార్థన చేయమని చెప్తే మనోడేమో ప్రార్థన చేయకుండా అట్లనే పండుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన అక్కడ మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈయన ప్రార్థన చేయట్లేదు. ఒక విశ్వాసి, దేవుని బిడ్డ, దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్ర, ప్రార్థన లేని జీవితంతో ఆశీర్వాదం చూడడు. ప్రార్థన లేదు కాబట్టి ఆ సముద్రంలో వేయబడ్డాడు. ఒకవేళ ఆ టైంలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తే పరిస్థితి వేరే ఉండేదేమో. నిజమండి. అక్కడ వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ ఓడ నాయకుడు ద్వారా దేవుడు ఏం మాట్లాడంటే, ఒరే నిద్రపోతా, నువ్వు లేచి ప్రార్థన చేయి అన్నాడు. అట్లయినా దేవుడు మాట్లాడడానికి కొంచెం అన్న కామన్ సెన్స్తో ఏం చేయాల్సిందంటే, అరే దేవుడు నాతో మాట్లాడాడు, ప్రార్థన చేస్తే పరిస్థితి మారదనుకునే ఆ కామన్ సెన్స్ రావాలి. కానీ ఈయన ఎలా ఉన్నాడంటే, దేవుని మాట వినే స్థితిలో లేకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేయడం మానేసి నన్ను తీసుకెళ్ళి సముద్రంలో ఏం రయ్యా అంటుండు. మీరు చదవచ్చు మీరు ఆ వాక్య భాగం తర్వాత. ఈరోజు మన జీవితంలో కూడా ప్రార్థన చేయమంటే, నాకు తమ్ముడు ఉన్నాడు, చిన్నమ్మ కొడుకు. ప్రార్థన చేయమంటే నేను ఎంత చెప్పినా వింటారే తప్ప చేయరు, ప్రార్థన చేయరు. చాలామందికి నేను చెప్తా ఉంటా ప్రార్థన చేయమని, వినడమే తప్ప చేయడం ఉండదు. ప్రోబెడ్లారా, నువ్వు ప్రార్థన చేయనంత వరకు శోధన నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ప్రార్థన చేసిన రోజే తప్పించబడతావు. ప్రార్థన చాలా బలమైంది. ఆ రోజు ప్రార్థన చేయమని దేవుడు ఆ ఓడ నాయకుడు ద్వారా యోనాతో మాట్లాడితే యోనా ప్రార్థన చేయలేదు. దాని ప్రతిఫలంగా సముద్రంలో పడవేయబడ్డాడు. నరకం చూశాడు. అక్కడ తల కొట్టుకుంటున్నాడు, నెత్తి కొట్టుకుంటా ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు. వాట్ ఈజ్ ద యూస్? అంతా అయిపోయిన తర్వాత నువ్వు మొత్తుకొని లాభం ఏంటి?
కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ప్రార్థించే బిడ్డలుగా మనం ఉందాం. దేవుని సన్నిధి నుంచి పారిపోయే బిడ్డలుగా కాదు, దేవుని నిర్లక్ష్యం చేసే బిడ్డలుగా కాదు, దేవుని సన్నిధానంలో ప్రార్థించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆ కీడు నుంచి తప్పించబడతాం. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ కీడు నుంచి దేవుడు తప్పించేవాడే. ఆయన ప్రేమగలవాడు, ఆయన కృప చూపించే దేవుడు కదా. కాబట్టి ఆయన ఎంతైనా వాత్సల్యత గలవాడు, కృపగలవాడు, ఆయన ప్రేమించేవాడు. కానీ ఆయన దగ్గర ఈయన ఏం చేశాడంటే ప్రార్థించకుండా నిర్లక్ష్యం చేశాడు. దాని ప్రతిఫలంగా సమస్య చూశాడు. కానీ అదే ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక శ్రమ వచ్చింది. ఎస్తేరు దగ్గరికి మొర్దెకై వచ్చి, అమ్మ మనం శ్రమల్లో ఉన్నాం, యూదుల్ని చంపుతూ ఉన్నారు తల్లి, ఏం చేయాలమ్మా, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వేమైనా చేస్తేనే ఏమన్నా మనం బ్రతికి బయటపడతాం, నువ్వు కూడా ఏం చేయకపోతే దేవుడు ఇంకో మార్గం తెరచాడని చెప్తాడు. చెప్పినప్పుడు ఆమె ఒక మాట అంటది, నేను చచ్చినా సరే ఉపవాసం ఉండి అక్కడికి వెళ్తాను, నా కోసం ప్రార్థన చేయండి అంది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడు ఆపద రానివ్వలేదు ఆమెకి. ఆమె ప్రార్థన చేసింది కాబట్టి రాజుదారికి వెళ్తే దయగలిగేలాగా దేవుడు చేశాడు. ఆ రోజుల్లో రాజుదారికి వెళ్ళే అవకాశాలు లేవు, కానీ రాజుదారికి దయ కలిగింది ఆడికి వెళ్తే రాజు దేశంలో నీకు రాసేయమంటావా అన్నాడు. ఆమె పట్ల దయగలిగేలాగా మాట్లాడు. ఈ మనసు రాజుకి ఎందుకు వచ్చిందంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన నిర్లక్ష్యం చేయలేదు, వాళ్ళు ప్రార్థన చేశారు. దాని ప్రతిఫలంగా ఆ రోజు యూదులందరూ క్షేమంగా రక్షించబడ్డారు, శత్రువు చేతి నుంచి బయటపడ్డారు, మరణం నుంచి బయటపడ్డారు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా ప్రార్థన నెగ్లెక్ట్ చేసి శాపాలు శ్రమలు తెచ్చుకోవద్దు. ప్రార్థన నెగ్లెక్ట్ చేసి ఈయన సముద్రంలో పడవేయబడ్డాడు. ప్రార్థన నెగ్లెక్ట్ చేసి ఆ రోజు శిష్యులు చెట్టుకొక్కరు పుట్టుకొక్క అయ్యారు. నిజం చెప్తా ఉన్నాను. ప్రార్థన ఆ రోజు యేసు ప్రభు మనతో క్లియర్గా మాట్లాడాడు, మీరు శోధనలో పడకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి రా బాబు అని. విన్నారా? ఇన్లే. రోజు తిరుగుతూ ఉన్న టెన్షన్ అంతా, బాడీ ఏం సహకరిస్తలేదు, సుస్థిగా ఉంది అని గురక కొట్టుకుంటూ పండుకున్నారు. ఈయన పండుకున్నట్టుగానే. ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేసి ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉంటారు ప్రార్థన చేస్తే. కాబట్టి ప్రభు బిడ్డలారా, ప్రార్థన లేని స్థితిలో మనం ఉంటే అది మార్చివేద్దాం. ఈ వారంలో మనందరిలో ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేశాం? రోజు గంట సేపు ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నాం? నువ్వు ఆ విధంగా రోజు గంట చేసే బిడ్డవైన ప్రార్థన నీ జీవితంలో ఒక గొప్ప మార్పు చూస్తావు. నీ జీవితంలో కనీసం ఒక గంట కూడా నువ్వు ప్రేయర్ చేయట్లేదన్న స్థితిలో ఉన్నావంటే నువ్వు సఫర్ అవుతూనే ఉంటావు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ప్లీజ్ దేవుని సన్నిధానంలో ప్రార్థించలేని వాడిగా మనం ఉండొద్దు. దేవుని సన్నిధానంలో ప్రార్థించిన ఎస్తేరులాగా, దేవుని సన్నిధానంలో కన్నీళ్ళు విడిచి ఏడ్చి ప్రార్థన చేసిన నినివే పట్టణస్థలాగా మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలను మనం చూస్తాం. దేవుని ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మనం నిర్లక్ష్యం చేయబడతాం. ఎప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఈయన ప్రార్థన చేయలేదు, ప్రార్థన నిర్లక్ష్యం చేశాడు, దాని ప్రతిఫలంగా శ్రమలో పడ్డాడు. అక్కడ వాళ్ళు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేశారు, దాని ప్రతిఫలంగా చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయ్యారు. శిష్యులంతా ఆగమాగమైపోయారు. అంతేకాకుండా మనం బైబిల్లో చూస్తామండి, పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేసినప్పుడు అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థన చేశారు. కాపరి లేని గొర్రెలే, కానీ వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుని కృప పొందుకొని అద్భుతమైన కార్యాలు అక్కడ దేవుడు జరిగించాడు. ఈరోజు ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేసి ప్రార్థన చేయకుండా కూర్చొని ఉంటే మాత్రం పేతురు బయటకు వచ్చేవాడంటే నేను నమ్మను. పేతురు బయటకు రావడానికి గల కారణం ఏంటంటే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఈరోజు ప్రార్థించే వాళ్ళు కావాలి. ప్రార్థన అంటే నిర్లక్ష్యం చూపించే వాళ్ళు కాదు. చర్చిలో పోటీలు పెడతా ఉన్నారు, క్విజ్ పోటీలు పెడతా ఉన్నారు, డ్యాన్స్ పోటీలు పెడతా ఉన్నారు, సింగింగ్ కాంపిటీషన్ పెడతా ఉన్నారంటే పరిగెత్తుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థన పెడదామంటే తప్పించుకునే వాళ్ళ గుంపు ఎక్కువ ఉంటుంది. మనం ప్రార్థన చేయలేకపోతే మనం క్రైస్తవులం కామండి. ప్రార్థన చేయలేని క్రైస్తవుడు నీళ్ళ నుంచి బయటపడవేడిన చేప లాంటి వాడు. చాలా కాలం బ్రతకడు, బ్రతికినా కానీ కొట్టుకుంటూ చేస్తాడు. ఎందుకంటే సాతాను నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి నేను పిండేస్తాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ప్లీజ్ దేవుని బిడ్డ మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా మనము యోనా చేసిన తప్పిదములు చేయకుండా మన జీవితాన్ని చక్కదిద్దుకుందాం. యోనా జీవితంలో ఆయన పారిపోయాడు దేవుని సన్నిధికి దూరంగా. ఆ పొరపాటు మనం చేయొద్దు. యోనా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశాడు, ఆ తప్పిదం మనం చేయొద్దు. మూడోదిగా యోనా దేవుని సన్నిధిలో ప్రార్థించే స్థితిలో లేడు.
ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయాలి ఆయన. ఒక ఓడ నాయకుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ప్రార్థన చేయను ఆయన అని. అంత క్లియర్గా దేవుడు మాట్లాడితే కూడా ఆయన ప్రార్థన చేయలేదు. చాలామందికి చెప్తూ ఉంటాం ప్రార్థన చేయండి అని, వినడమే తప్ప ప్రార్థన చేయని వాళ్ళు చాలామంది. రోజు ఒకసారి 2 సార్లు ప్రార్థన చేయమంటే వినడమే తప్ప అనడమే తప్ప తర్వాత ప్రార్థన చేసే అలవాటు లేని వాళ్ళు చాలామంది. ప్రార్థనకు బదులుగా టీవీ పెట్టుకొని రాత్రి 1 గంట దాకా చూడమన్నా చూస్తాం. టు బి ఫ్రాంక్, కళ్ళు మూతలు పడతా ఉంటే, కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటే సెల్ ఫోన్ చూస్తూ ఉన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మరి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మన వల్ల కాలేని స్థితిలో ఉన్నామంటే మనం ఏమి విత్తామో అదే పంటకు వస్తాం. కాబట్టి ప్రభుబిడ్డలారా జాగ్రత్తగా ఉందాం. ఇంకొక మాట నేను చెప్తాను, ఒక పాయింట్ని మీకు క్లుప్తంగా మీకు ముందు ఉంచుతూ ఉన్నాను. ఇంకో మాట, యోహాను గ్రంథం 1వ అధ్యాయం మరొకసారి 1వ వచనం నుంచి చదువుదాం, 2వ వచనం నుంచి చదువుదామండి. ఇక్కడ మనకు తెలిసిందే, ఇంతకుముందు చదువుకున్నాం కదా, దేవుడు ఏమన్నాడంటే నినివే పట్టణానికి వెళ్ళయ్యా అన్నాడు. ఈయన ఏమి చేశాడు? నినివే కాకుండా తర్షీషు వెళ్ళాడు. ఇక్కడ ఏం చేశాడంటే, ఈయన చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడికి ఎవరు కావాలో తెలుసా అండి? మీ అందరికీ బాగా తెలుసు, దేవుని చిత్తం చేసేవాళ్ళు కావాలి. దేవుని చిత్తం నుంచి తప్పించుకునే వాళ్ళు దేవుడు ఎప్పుడూ ఇష్టపడాడు. ఈజ్ ద మ్యాన్. ఎక్కడి నుంచి అయితే దేవుడి నుంచి తప్పించుకునేవాడు కదా. దేవుని సన్నిధి నుంచి పారిపోయిన వాడే కాదు, దేవుని చిత్తం చేయకుండా పారిపోయిన వాడైనా, దేవుని చిత్తం చేయకుండా ఆయన ఇష్టానికి లోబడ్డవాడు. దేవుని చిత్తానికి లోబడలేదు ఆయన. దేవునికి చిత్తానికి లోబడే వాడిని దేవుడు విడిచిపెట్టాడు. ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు తన శిష్యులు అడిగితే, నాకు ఆహారం ఏంటో తెలుసా, నా తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం అంటాడు. పదే పదే ప్రభువా ప్రభు అని ప్రార్థించే వాళ్ళు కాదు, నాకు కావాల్సింది 7వ అధ్యాయం 24వ వచనంలో మత్తయి సువార్తలో దేవుడు అంటాడు, ఆయన చిత్త ప్రకారంగా చేసే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారని. దేవునికి తన చిత్తాన్ని చేసే వాళ్ళు కావాలి. ప్రభుబిడ్డలారా, ఈయన దేవుని చిత్తాన్ని చేయకుండా తప్పించుకున్నాడు. దేవుని చిత్తం చేయకుండా మన ఇష్టాలు చేసే వాళ్ళం మనలో చాలామంది ఉంటాం. ఒకవేళ దైవజనుల ద్వారా దేవుని చిత్తం ఏదని దేవుడు చెప్తే వాళ్ళతో సహవాసం మానేసి, వాళ్ళతో మాటలు మానేసి, వాళ్ళు కనబడినా మాట్లాడకుండా మొహం మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు దూరం అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దూరం అయితే నష్టపోయేది మీరే, సహవాసం కోల్పోతే నష్టపోయేది మీరే. మేము సేవకులం, ఆయన ప్రేమను ఎప్పుడు చూపిస్తాం అదే ప్రేమలో ఉంటాం. నష్టపోయేది మీరే ప్రభుబిడ్డ, మీకే వదిలేస్తూ ఉన్నాం. ఇట్స్ యూ విష్. దేవుని సన్నిధిని చెబుతూ ఉన్న వారి మాట కాకుండా మీ ఇష్ట ప్రకారంగా జీవిస్తామంటే మేమేం చేయలేం కదా. కాబట్టి ప్రభుబిడ్డలారా, దేవుని చిత్తానికి లోబడం అంటే దేవుని చిత్తానికి లోబడడానికి ఇష్టపడకుండా ఆయన ఇష్ట ప్రకారమైన జీవితాన్ని జీవించి సమస్యలు తెచ్చుకున్నవాడు యోనా. ఈరోజు దేవుని చిత్తాన్ని చేయకుండా మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని చిత్తం కాకుండా ఓకే సండే దేవుని చిత్తంలో సండే అనేది ఏంటండి? దేవునితో గడపాల్సిన దినం కదా. ఫ్రెండ్స్ రాగానే దేవుని సన్నిధిని ఆ రోజు సండే కథం డుమా, చుట్టాలు వస్తే దేవుని సన్నిధి డుమా. మంచిది కాదు, ఆశీర్వాదం కాదు. దేవుని సన్నిధిని దావీదులాగా ఎప్పుడు వెళుతున్నా అని చూడేసే మనసు కావాలి. ఇక్కడ ఈయన దేవుని చిత్తానికి లోబడలేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే, మీరు ఆశీర్వదించబడాలని చెప్తా ఉన్నా. మీరు శపించబడాలనే ఉద్దేశంతో ఉన్నవాడిని అయితే నేను చెప్పేవాడిని కాదు. మీరు బ్లెస్ కావాలి. ఒక దైవజనుడిగా, దేవుని సేవకుడిగా నా బాధ్యత మీరు దీవించబడాలంటే మీరు దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తానికి మనందరం లోబడాలి. మనం లోబడకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే మనం దేవుని ఆశీర్వాదాలు చూడలేం. ప్రభుబిడ్డలారా, ప్లీజ్ ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అందరం ముందు దేవుని చిత్తము చేయడానికి ప్రయాసపడదాం. దేవుని చిత్తానికి లోబడదాం. అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. పొద్దున్న లేచి సాయంత్రం దాకా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కావచ్చు, దేవుని చిత్తం చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే లాభం ఏంటి? దేవుని సన్నిధి రాకుండా నువ్వు ప్రార్థన చేస్తే లాభం ఏంటి? దేవుని సన్నిధి డుమ్మా కొట్టి నువ్వు దేవుని ఎన్ని ప్రార్థన చేస్తే లాభం ఏంటి? నేను చెప్పే మాట కాదు, బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. మత్తయి సువార్త 7:24లో ప్రభువా ప్రభువా అని పదే పదే పిలుచు ప్రతివాడు నా తండ్రి యుద్ధకి రాడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాడు నా ప్రభు రాజ్యంలో ఉంటాడు, ఆ తండ్రి చిత్తంలో ఉంటాడు, ఆయన రాజ్యంలో ఉంటాడు. కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నాం? తండ్రి చిత్తం చేసిన గుంపులో ఉన్నామా? తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా చేసిన గుంపులో ఉన్నామా? తండ్రి చిత్తానికి లోబడతా ఉన్నామా? తండ్రి చిత్తానికి లోబడని స్థితిలో ఉన్నామా?
నేను చెప్పాను కదా, ఆ మధ్య ఒక దగ్గరికి వెళ్ళి నేను వాక్యం చెప్పాను. కొన్నిసార్లు నేను వాక్యం చెప్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఖండించబడుతున్నట్టు ఉంటుందేమో నాకు తెలియదు. ఆమె దైవజనరాలు కాబట్టి నేను పట్టించుకోలేదు. దైవజనరాలు అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నేను సేవకుని, చెప్పాల్సిన బాధ్యత నాది. చెప్పినా నేను, నువ్వేమైతే చేస్తున్నావో అది తప్పమ్మా అని చెప్పిన. నువ్వు చేయాల్సింది ఇది కాదు ఇదని చెప్పిన. వినలేదు. ఒకరోజు వచ్చింది, సేవ మొత్తం పాడైపోయింది. ఈరోజు సంఘమే మూసుకుంది. సో ప్రభు బిడ్డలారా, దయచేసి దేవుని బిడ్డలు మనం అంతా దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా ప్లీజ్ మనం దేవుని చిత్తానికి ఒక సేవకులుగా మా బాధ్యత దేవుని చిత్తానికి లోబడి బిడ్డ అని చెప్పడం. మీకు అది కష్టమైతే నేను ఏమి చేయలేను, దేవుడు ఏం చేయలేడు. కాబట్టి ప్లీజ్ నీ ఇంట్లో దేవుని చిత్త ప్రకారంగా నీ భర్తకు లోబడతా ఉన్నావా, నీ భర్త నువ్వే దొక్కేస్తున్నావా నీకు తెలుసు. నీ ఇంట్లో దేవుని చిత్త ప్రకారంగా నీ భార్యను ప్రేమిస్తూ ఉన్నావా, ఏమంటారు ఆమెకు నరకం చూపిస్తున్నావా, మంచిది కాదు. కాబట్టి ప్రభు బిడ్డలారా, దయచేసి మన జీవితాల్లో దేవుడి చిత్తం ఏంటో తెలుసుకొని, దేవుడి చిత్తం తెలుసుకోవడం ఏముందండి, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యని ప్రేమించాలని చాలా క్లియర్గా వాక్యం చెప్తూ ఉంటే కదా. ఇంకెన్నో విషయాలు బైబిల్లో మనకు దాచిపెట్టి చెప్పాడు, దేవుడు క్లియర్గా పెట్టాడు దేవుని చిత్తం చేయమని. ఆయన చిత్తం చేయకపోతే ఆశీర్వాదం పోద్దని. ఉపవాసం ఉంటే, ప్రార్థన చేస్తే, లేకపోతే ఏమేమో చేస్తే, కానుకలు ఇస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్తామని దేవుడు చెప్పట్లేదు. నా చిత్తం చేయి బిడ్డ అంటా ఉన్నాడు. సో దేవుని చిత్తం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చేయక యోనా శ్రమల పాలయ్యాడు. నేను ఇంకా ముందుకు వెళ్ళలేదు, యోనా శ్రమల్లో పడిన దగ్గరికి వెళ్ళలేదు. యోనా శ్రమల్లో రావడానికి గల కారణం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన దేవుని సన్నిధికి దూరంగా పారిపోయి ఏమీ సాధించలేదు. అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు చేశాడు, ఈయన చేశాడు. ఇద్దరు ఏడ్చుకుంటూ మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చారు. రెండో మాటలు, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేశారు. దాని ప్రతిఫలంగా ఈయన సమస్యను చూశాడు. తర్వాత దేవుని సన్నిధానంలో ప్రార్థించలేదు. దాని ప్రతిఫలమే సముద్రంలో వేయబడ్డాడు, తిమింగలం మింగివేసింది. కానీ తప్పిపోయిన కుమారుని మనం మెచ్చుకోవాలి. ఒక దీనస్థితి వచ్చిన తర్వాత తండ్రి అని దేవుని వైపు తిరిగాడు. ఈయన కూడా తిరిగాడు, నరకం వచ్చిన తర్వాతనే, శ్రమ వచ్చిన తర్వాతనే, కాళ్ళు చేతులు పని చేయకుండా అయినప్పుడే. ఇంకోటి, ఈయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు, దేవుని చిత్తానికి లోబడలేదు. ప్రభు బిడ్డలారా, మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆశీర్వాదం చూడం. ఒక సేవకులు నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏం చెప్తారంటే దేవుని చిత్తానికి లోబడమని చెప్తారు. కాబట్టి మీరు దేవుని చిత్తానికి లోబడితే అది మీకు ఆశీర్వాదం కాదు. ఆయన చెప్పింది వింట, ఈయన చెప్పింది నాకేందనుకుంటే వి కాంట్ డూ ఎనీథింగ్. చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళనంటూ ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ మాట మాత్రమే వింటారు, ఏ సేవకుడు చెప్పినా వినరు. వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళ మీదే మనసు పెడతారు. అది మీ జీవితాన్ని పతనం చేస్తుంది తప్ప ఆశీర్వాదంలోకి నడిపించదు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనము ఆయన పారిపోతున్న స్థితి చూసాం, ఆయన నిర్లక్ష్యం చేసిన స్థితిని చూసాం, ప్రార్థించని స్థితిని చూసాం, దేవుని చిత్తానికి లోబడని స్థితిని చూసాం. మరొక మాట 1వ వచనం 10వ అధ్యాయం చూద్దామండి. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోయుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండని గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు సముద్రం ఇక్కడ మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను హెబ్రీడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు, వాట్ ఎ వర్డ్, భలే చెప్తా ఉండు కదా, నేను భయభక్తులు గలవానంట మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధం ఇది. ఒక బలమైన సేవకుడే, నేను కాదనట్లేదు, ప్రవక్తనే. కానీ ఏం చెప్తా ఉండే, నేను యెహోవా యందు భయభక్తులు గలవాని. మరి యెహోవా యందు భయభక్తులు గలవాని ఎందుకు ఇలా తప్పు చేసావు? మనలో కూడా చాలామంది మీ యెహోవా యందు భయభక్తులు గలవాని అనుకుంటూ ఈ పొరపాటు చేస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలారా, ప్లీజ్ దేవుని బిడ్డ మనమంతా దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా మనము, యోనా ఎంత బలమైన సేవకుడో మనకు తెలుసు, ఎంత బలమైన కెపాసిటీ ఉన్నవాడో తెలుసు. దేవుడు యోనాని అంత గట్టిగా ఎందుకు పండుకున్నాడంటే యోనా ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు ఆ విధంగా వాడుకొని ఆశపడతా ఉన్నాడు. అందుకనే దేవుడు యోనాని విడిచిపెట్టలేదు. యోనా వెళ్ళి మాట్లాడితే బలమైన కార్యాలు జరిగాయి. నినివే పట్టణంలో గొప్ప ఉద్యోగం వచ్చింది. ప్రభు బిడ్డలారా, ఇలా యోనా అంత బలమైన ప్రవక్తలాగా ఈయనలాగా మనలో చాలామంది మాట్లాడుతూ ఉంటాం, నేను భయభక్తులు గలవాడిని. మరి భయభక్తులు గలవడం అయితే యెహోవా సన్నిధి నుంచి ఎందుకు మారిపోతావు? భయభక్తులు గలవడం అయితే నిర్లక్ష్యం ఎందుకు చేస్తావు? భయభక్తులు గలవడం అయితే యెహోవా సన్నిధిలో ప్రార్థించకుండా ఎందుకుంటావు? యెహోవా సన్నిధిలో దేవునికి లోబడకుండా ఉన్నావు కదా.
నువ్వు భయభక్తులు గలవాడు ఎలా అవుతావు? కాబట్టి ప్రభు బిడ్డలారా, దయచేసి మనం దేవుని సన్నిధానంలో ఇవన్నీ పొరపాట్లు చేస్తూ నేను భయభక్తులు గలవాడిని అంటే అది భయభక్తుకున్న జీవితం అనిపించుకుంటుందంటే కాదు అది. కానీ ఆయన ఏమంటా ఉన్నాడు, నేను భయభక్తులు గలవాడినే. ఎస్, ఆయన భయభక్తులు గలవాడే కావచ్చు, కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన దేవుని ప్రేమించే వ్యక్తే, దేవునికి లోబడే వ్యక్తే. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా వెళ్ళి సమస్యలు తెచ్చుకున్నాడు. ఈరోజు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. యోనా యేసు ప్రభుతో పోల్చబడిన ప్రవక్త, సామాన్యమైన ప్రవక్త కాదు ఆయన. ఆయన అనేకుల రక్షణకు కారణమైన వాడు ఆయన. అంత బలమైన ప్రవక్త ఆ రోజు చేసిన పొరపాట్లను ఈరోజు మనకు దేవుడు పాఠాలుగా పెట్టాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఇప్పటికైనా దేవుని బిడ్డలుగా మనము దేవుని చిత్తానికి లోబడిన బిడ్డలుగా ఉందాం. దేవుని మాట వినని స్థితిని తీసివేద్దాం. ఇక్కడ దేవుని మాట వినకుండా మరి ఆయన ఉన్నాడు కాబట్టి ఈ 10వ వచనంలో మనం చూస్తాం, యెహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్టు చెప్తా ఉన్నాడు. దేవుడు పారిపోమని చెప్పలేదు. దేవుడు ఏమన్నాడంటే నా పని చేయమని చెప్పాడు. ఆ మాటకు విధేయత చూపించకుండా ఈయన ఏం చేశాడంటే దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్తూ శ్రమల పాలై సమస్యలో పడ్డాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మార్కు సువార్తలో కూడా 6వ అధ్యాయం 46వ వచనంలో దేవుని మాట వినకుండా ప్రార్థన చేయకుండా శ్రమలు తెచ్చుకున్న బిడ్డలు మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని మాట వినకుండా బ్రతికిన సౌలుని మనం చూస్తాం. కాబట్టి ప్రభు బిడ్డలారా, దయచేసి దేవుని మాట వినకుండా మన జీవితంలో మనం చేసే ప్రయత్నంలో ఏదీ సఫలం కాదు. మనం భయభక్తులు గలవారమే కావచ్చు. ఈయన భయభక్తులు గలవాడే అయినప్పటికీ కూడా దేవునికి లోబడలేదు, దేవుడు అంటే భయపడలేదు. అంతేకాకుండా మరి ఇంకా దేవుని మాట వినలేదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశాడు. చెప్పడం మాత్రం భయభక్తులు గలవాడిని అని చెప్తూ ఉన్నాడు. మనం కూడా చాలామంది అంటాం, మేము విశ్వాసం, మేము క్రైస్తవులం, మేము దేవుని బిడ్డలం. ఇన్ని మాటలు చెప్తూ కూడా దేవుని చిత్తం చేయం, దేవుని నిర్లక్ష్యం చేస్తాం, దేవునికి ప్రార్థన చేయం, దేవుని చిత్తంకి లోబడకుండా దేవుని మాట వినకుండా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత భయభక్తులు మనం చెప్పుకున్నా అది నామకార్థమే తప్ప దాని ఒక శక్తిని మనం చూడలేం. పైకి భక్తి గలవారమై ఉంటే ఆ శక్తిని చూడలేని క్రైస్తవులుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి యోనా జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలని మన ఆత్మీయ జీవితంలో అలవర్చుకొని మన ఆత్మీయ జీవితంలో వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఆయన చేసిన పొరపాట్లు చేయకుండా దేవుని కృపను పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారంగా ఒకవేళ మనలో ఎవరమైనా దేవుని సన్నిధికి దూరంగా పారిపోతూ ఉన్నామా, మన జీవితాన్ని మార్చుకుందాం. ఎవరమైనా దేవుని సన్నిధి నుంచి పారిపోవడమే కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఆయన మాటకు లోబడకుండా జీవిస్తామా, మార్చుకుందాం. దేవుని చిత్తానికి లోబడట్లేదా, మార్చుకుందాం. ఎవరమైనా దేవుని సన్నిధిని మరి ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా, మార్చుకుందాం. ఈ బలహీనత మనలో ఉంటే ఒప్పుకొని విడిచిపెడదామండి. ఆ రోజు యోనా అన్నాడు, నేను యెహోవా యందు భయభక్తులు గలవాడినని. ఎస్, మనం కూడా మేము క్రైస్తవులం అని చెప్తున్నాం కావచ్చు, కానీ యోనాకు ఉన్నట్టుగానే దేవుని నుంచి మనం పారిపోతూ ఉన్నాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, దేవునికి ప్రార్థించకుండా జరుగుతూ ఉన్నాం, దేవుని చిత్తానికి లోబడకుండా ఉంటా ఉన్నాం, దేవుని మాట వినకుండా జీవిస్తూ ఉన్నాం, మళ్ళీ మేము క్రైస్తవులం అని చెప్తా ఉన్నాం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఆయన నేను యెహోవా యందు భయభక్తులు గలవాడిని అని చెప్పుకుంటూ ఇన్ని శ్రమల్లో పడ్డాడు. మనం క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఆయన చేసిన పొరపాట్లే చేస్తూ శ్రమల పాలవుతూ ఉన్నాం. కాబట్టి ఇక నుంచి అయినా దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం చేసిన పొరపాట్లు సరిదిద్దుకుందాం. యోనా జీవితాన్ని దేవుడు మన ముందు ఒక పాఠంగా పెట్టాడు. యోనా పారిపోయినట్టుగా నువ్వు కుమారుడా నువ్వు పారిపోకు. యోనా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్టుగా నా కుమారుడా నా సన్నిధిని నిర్లక్ష్యం చేయకు. యోనా ప్రార్థించకుండా ఉన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయకుండా మానేయకు నా కుమారుడా. యోనా దేవుని చిత్తానికి లోబడలేదు, అదేవిధంగా నువ్వు లోబడకుండా ఉండొద్దు, నువ్వు లోబడాలని దేవుడు మాట్లాడాడు. యోనా దేవుని మాట వినకుండా తిరిగాడు, నువ్వు కూడా ఆ విధంగా చేయకూడదు. దేవుని మాట వినాలి. విన్న వాళ్ళని దేవుడు దీవించాడు. మాట వినకుండానే సౌలు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, మాట విన్న దావీదు దీవెన దక్కించుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో దయచేసి ప్రభు బిడ్డలారా మనల్ని మనం సరిదిద్దుకుందాం, చక్క చేసుకుందాం. మనలో ఉన్న పొరపాట్లని తప్పిదమ్మల్ని సరి చేసుకొని ఇక నుంచైనా యోనా జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టుకొని ఆయన చేసిన ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారంగా ఆయనలో ఉన్న ఆ పొరపాట్లు మన జీవితంలో ఉంటే సరి చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఒక గొప్ప ప్రవక్తనే మరి రాంగ్ వేలో వెళ్ళాడు. ఆయన ఈరోజు మనకు పాఠంగా ఉన్నాడు. రాంగ్ వేలో వెళ్ళినందుకు ఆయన శ్రమల పాలయ్యాడు. రాంగ్ వేలో వెళ్ళినందుకు భయంకరమైన సమస్యలు చూడాల్సి వచ్చింది. ప్రభు బిడ్డలారా దయచేసి ఆయన చేసిన పొరపాట్లు మనం చేయకూడదని దేవుడు యోనాను మన కోసం బైబిల్లో పెట్టాడు. ప్లీజ్
మనము ఆయన జీవితాన్ని బట్టి కొన్ని పాఠాలు నేర్చుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ఒక గొప్ప ప్రవక్తనే ఇలాంటి బలహీనత కలిగి ఉండి తన జీవితంలో శ్రమల పాలయ్యాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? కాబట్టి మనల్ని మనం చక్కదిద్దుకుందాం. యోనా జీవితంలో జరిగిన పొరపాట్లు మన జీవితంలో జరిగితే సరి చేసుకుందాం. మన బ్రతుకుల్ని మార్చుకుందాం. లోబడని స్థితి ఉంటే మార్చుకుందాం. నిర్లక్ష్య స్వభావం ఉంటే మార్చుకుందాం. ప్రార్థించలేని గుణం ఉంటే మార్చుకుందాం. మాట వినని గుణం ఉంటే మార్చుకుందాం. దేవుని సన్నిధికి దూరంగా పారిపోయే అలవాటు ఉంటే తీసివేసుకుందాం. ఒకరం ప్రార్థన చేద్దామండి. చెప్పబడిన వాక్యాన్ని ఎత్తిపట్టి దయచేసి ఎవరైనా ఒకరం ప్రార్థన చేద్దాం.